ఇది నా వాగ్దానము. 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. ప్రేమ సమాధానమునకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన యొక్క కృపని మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. దేవుని వాక్యంలోని ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధ ఆత్మ సావాసమును మీకందరికీ తోడయుట్టును. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు, ఎలాగ తోడుగా ఉంటారు అని అంటే, ఆయన యొక్క కృప, ఆయన ప్రేమ, పరిశుద్ధ ఆత్మ, ఆయనతోని సావాసము మనకి తోడుగా ఉండి మన ఎడల ఎల్లప్పుడూ కూడా ఆయన సంతోషించే వారిగా ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అదే దేవుని యొక్క ప్రేమ, అదే దేవుడు మనకి తోడుగా ఉండడము. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి ఈ దినమున దేవుడు ఆయన వాగ్దానముతో మనల్ని ఎంతగానో అలంకరించి నడిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృప, ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మ సావాసము మన అందరికీ అనుగ్రహించి మనమందరము కూడా పరిశుద్ధ ఆత్మలోను ఆయన యొక్క ప్రేమలోని మనము వర్ధిల్లేలాగున దేవుడు మనకి తోడుగా ఉంటారంట. మనమందరము కోరుకునేది, ఆశపడేది ఆయన యందు, మరి వేచి చూసేది కూడా అదే కదండి. పరిశుద్ధ ఆత్మ, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన సావాసము మనకి దొరికితే మన జీవితము ధన్యకరముగా ఉంటుంది, ఆశీర్వాదకరముగా ఉంటుందని మనమందరము కూడా మరి ఉదయకాలమున ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నాము. దానినే దేవుడు బలపరిచి నడిపించడానికి ఈ దినమున ఆయన వాగ్దానముతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, మిమ్మల్ని విడవక ఎల్లప్పుడూ కూడా మీకు తోడై ఉంటాను అని దేవుడు ఈ దినమున బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆత్మ, ప్రేమ, కృప, ఆయన తోడు, ఆయన యొక్క ధననిధి అంతా కూడా మీకు అనుగ్రహింపబడును కాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు. మీ యొక్క కృపని నాయన మా జీవితాల్లో నుంచి మాకు తోడుగా ఉండి నడిపిస్తాను. మీకు వందనాలు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు వారి జీవితంలో మీరుండండి. వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేతి పనుల్లో, వారి ఉద్యోగంలో, ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నిటినీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. నా ప్రభు మీ కృపని అనుగ్రహించండి. నా ప్రభు ఎవరైతే ఇళ్లలో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ నాయన మీరే సహాయం చేయండి. ఎవరైతే రెంట్స్ కట్టుకోలేకపోతున్నారో అవన్నీ కూడా మీరే మీ యొక్క కృపను అనుగ్రహించండి. ఎవరికైతే ఆహారం లేక బాధపడుతున్నారో వారందరికీ ఆహారం దయచేయండి. ఎవరైతే నేను అప్పులతో బాధపడుతున్నారో వారి అప్పులని తీరులాగా సహాయం చేయండి. ఎవరికి ఉద్యోగం లేక బాధపడుతున్నారో ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. బిడ్డలు లేక బాధపడుతున్నారో వారికి బిడ్డలు దయచేయండి. ప్రభు బిడ్డలకి ఆయన సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. నాయన ఎవరైతే నా ప్రభు మరి ఆ యొక్క ఒమిక్రాన్ కానీ కరోనాతో బాధపడుతున్నారో వారందరినీ మీరు దర్శించి స్వస్థపరచండి. నాయన స్వస్థపరచండి. నా ప్రభు సహాయం చేయండి. ఎవరికి రాకుండా మీ కృపని అనుగ్రహించండి. నాన్న బిడ్డలు రాకపోకలంతో ఉండండి. డాక్టర్స్ని, సెంటర్ వారిని, పోలీస్ వారిని భద్రపరచండి. ఎవరికి కూడా చలి హార్మ్ఫుల్ కాకుండా నాయన దగ్గు, జలుబు, జ్వరాలు లేకుండా మీరే సహాయం చేయండి. నా ప్రభు యేసయ్యా, నాయన ఎవరైతే ఉపవాసాలు ఉండి మీ కొరకు నాయన మీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ నాయన మీ ఆత్మతో దర్శించి
మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడయండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.